న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు అంటుంటే రాజకీయ పార్టీలు కానీ రైతులు కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ కొత్త నినాదాన్ని తెర మీదకి తెస్తున్నారు. యూరియా కోసం బీఆర్ఎస్ పోరాటాన్ని తీవ్రతరం చేసింది. సచివాలయం వద్ద బీఆర్ఎస్ మెరుపు ధర్నాకు ప్రయత్నించింది. సచివాలయం వద్ద బ్యారికేడ్లు దూకి హరీష్ రావు వచ్చారు. సచివాలయం మెయిన్ గేట్ ఎంట్రన్స్ ముందు హరీష్ రావు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్కే భవన్ నుంచి హరీష్ కౌశిక్ రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా తెలుస్తోంది. సచివాలయం గేట్లు ఎక్కేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా యూరియా రైతులకి అందించాలి, యూరియా కొరతను తీర్చాలి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుపు ధర్నా చేసే ప్రయత్నం చేశారు. సచివాలయం వద్దకు దూసుకు వెళ్లారు. మెయిన్ గేటును దాటుకొని మనం చూస్తున్నాం, స్క్రీన్లో మనం చూడొచ్చు హరీష్ రావు అలాగే కౌశిక్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. విజువల్స్ లో ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హరీష్ రావు అలాగే కౌశిక్ రెడ్డి ఈ యూరియా కోసం చేస్తున్నటువంటి ధర్నాను పరిగెత్తుకుంటూ సచివాలయంలోకి వెళ్లేటువంటి ప్రయత్నాలు మనకు కనిపిస్తున్నాయి. క్లియర్ గా మనం చూడొచ్చు. పోలీసులు అడ్డుకుంటుండటంతో ఎక్కడ ఖాళీ దొరుకుతుందో చూసి, ఎక్కడ పోలీసులు లేరో చూసి వీలైనంత త్వరగా సచివాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ ను తోసుకొని వెళ్లేటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఈ బ్యారికేడ్లను కూడా దూకి లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. హరీష్ రావు అలాగే కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళడాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళని కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేయడం చూస్తున్నాం. మనం చూడొచ్చు, స్క్రీన్ లో చూడొచ్చు. లోపలికి వాళ్ళని వెళ్ళనివ్వని నేపథ్యంలో హరీష్ రావును, కౌశిక్ రెడ్డిని అలాగే బీఆర్ఎస్ నాయకుల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న నేపథ్యంలో సచివాలయం గేటు వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనను, చేస్తున్నటువంటి స్లోగన్స్ ను మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకసారి వాళ్ళు చేస్తున్నటువంటి స్లోగన్స్ విందాం ఒకసారి. లోపల పోతా సార్, అసెంబ్లీలో ఉన్నారు కదా, అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి మధు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. హరీష్ రావు సచివాలయంలోకి వెళ్లే ప్రయత్నం, పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు హరీష్ రావు గారు అలాగే కౌశిక్ రెడ్డి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు కదా, ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఉదయం గన్ పార్క్ దగ్గర ఇదే ప్లక్కార్డ్స్తో వీళ్ళు నిరసన తెలిపారు. యూరియా కొరత పైన ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ చేయాలి అనేటువంటిది. తర్వాత అసెంబ్లీ హాజరైన తర్వాత నేరుగా వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వినతిపత్రం ఇచ్చారు. అక్కడ ధర్నా చేశారు. ధర్నా చేయడంతో పోలీసులు వాహనంలో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎమ్మెల్యేలని తరలిస్తున్న సందర్భంలో ఆ రూట్ సెక్రటేరియట్ రూట్ మీదుగా వెళ్తుంటే సెక్రటేరియట్ దగ్గర సిగ్నల్ దగ్గర వెహికల్ ఆగడంతో డైరెక్ట్గా మొత్తం ఎమ్మెల్యేలు దిగిపోయారు. హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ వీళ్ళంతా దిగి నేరుగా సెక్రటేరియట్ వరకు రోడ్డు మీద పరిగెడుతూ సెక్రటేరియట్ గేట్ వరకు వెళ్ళారు. అక్కడ పోలీసులతో కాసేపు వాగ్వాదం చేశారు. మేము లోపలికి వెళ్ళాలి, లోపల కలవాలి అనేటువంటి డిమాండ్ చేయడంతో వాళ్ళు గేట్లు క్లోజ్ చేశారు. సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది అక్కడే గేట్ దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేసి రేపు అసెంబ్లీలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలైనటువంటి యూరియా పైన చర్చ చేయాలి. తర్వాత వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ వరద సమస్యలపైన రైతాంగం గురించి చర్చ చేయాలి. కేవలం కక్షపూరితంగా కాళేశ్వరం కమిషన్ పైన మాత్రమే చర్చ చేయబోతా ఉంది. అది ఆ అంశానిపైన కూడా బీఆర్ఎస్ సిద్ధంగానే ఉన్నాం చర్చ చేయడానికి. కానీ ఈ అంశాలపైన కూడా ప్రభుత్వం చర్చ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కమిషనరేట్ కార్యాలయం దగ్గర బషీర్బాగ్ దగ్గర
అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ట్రాఫిక్ సిగ్నల్లో దిగి రోడ్డుపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్. సెక్రటేరియట్ గేట్ దగ్గర అనూహ్యంగా ధర్నా చేయడంతో అక్కడ ఈరోజు పెద్దగా సిబ్బంది లేరు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి పోలీస్ సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీకి డిప్లాయ్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఎవరు ఊహించలేదు. అసెంబ్లీ నుంచి తరలిస్తున్న సందర్భంలో వీరంతా కూడా మధ్యలో దిగిపోయి అక్కడికి సెక్రటేరియట్ రీచ్ అవుతారు, ధర్నా చేస్తారనేటువంటి చాలా అనూహ్యంగా ధర్నా చేయడంతో ఒక్కసారిగా అవాక్ అయినటువంటి సిచ్యువేషన్. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే వారిని మళ్ళీ సెక్రటరీ దగ్గర అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తరలించి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర వారిని వదిలేసి పోలీసులు వెళ్ళిపోయారు. తదుపరి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారా, అక్కడ నుంచి ఇంకా మరొక ప్లేస్కి వెళ్ళి ధర్నా చేస్తారా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో అనూహ్యంగా అక్కడికి ధర్నా చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. పోలీసులు ఎటకేలకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్దర్గా ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఈ విషయంలో? అంటే చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ ఉపరాష్ట్రపతి విషయంలో కూడా 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తామని ప్రకటించడం కానీ, అంటే పూర్తి స్థాయిలో ఈ యూరియా కొరత అనే అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానీ, రైతుల కోసం పోరాటం మేము చేస్తున్నామని చూపించే ప్రయత్నం కానీ కనిపిస్తుంది క్లియర్గా. ఈ ఓవరాల్గా పోరాటం ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? మరోవైపు గవర్నమెంట్ ఏమంటుంది అసలు ఈ విషయానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ కాళేశ్వరం కమిషన్ పైన ప్రభుత్వం చర్చించాలనుకుంటుంది. ఎందుకంటే హైకోర్టుకి ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావు సపరేట్గా పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో దాన్ని కొట్టివేయాలి, పరిగణలోకి తీసుకోవద్దు, హైకోర్టు ఇన్వాల్వ్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దాంట్లో ప్రభుత్వ వాదనలకు సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ హైకోర్టుకి ఇచ్చారు. ఎక్కడ కూడా ఇది పబ్లిక్ డొమైన్లో లేదు, చర్యలు తీసుకోవట్లేదు. అసెంబ్లీలో నివేదిక పైన చర్చించిన తర్వాత, అన్ని పార్టీల నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచుతాం. దాని తర్వాతనే క్యాబినెట్ నిర్ణయం అసెంబ్లీలో చర్చ ప్రకారంగా చట్టసభలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే దానిపైన చర్యలు ఉంటాయి అనేటువంటిది ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫు వాదన హైకోర్టులో వినిపించారు. హైకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది. 6 నెలల వరకు స్టే విధించము, దాన్ని కొట్టివేయము. సో ఇంకా ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఆ నివేదికని, అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. అప్పటిదాకా ఇలాంటి నిర్ణయాలు ఉండవంటూ హైకోర్టు సూచన చేసింది. కాబట్టి ఈ అంశాన్నే ప్రభుత్వం పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనుకుంటుంది స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు. దానికి కౌంటర్గానే బీఆర్ఎస్ ఇప్పుడు అనూహ్యంగా వచ్చినటువంటి వరదలు, యూరియా కొరత, ఈ అంశాలను ఎజెండాగా తీసుకుంది. వారి కౌంటర్గా వాళ్ళు కాళేశ్వరం కమిషన్ అంటే వీరు యూరియా అంటారు, వాళ్ళు కాళేశ్వరం కమిషన్ అవినీతి అంటే వరదలు అంటారు. సో ఈ అంశాలపైన వాడివేడిగా సభ కొనసాగే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రేపు సండే అసలు జనరల్గా అయితే సండే పొలిటికల్గా ఎలా ఉన్నా సరే ఇప్పుడు బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, రైతుల కోసం మేము ఫైట్ చేస్తున్నాం అంటున్నారు. మరోవైపు ఏమో కాంగ్రెస్ మీరు చెప్పినట్లుగా కాళేశ్వరం కమిషన్ ఆ నివేదిక ఈ విషయాలను లేవనెత్తాలనే ప్రయత్నం చేస్తుంది. బట్ ప్రాక్టికల్గా చూస్తే రైతులు నానా అవస్థలు పడుతున్నమాట వాస్తవం. వరుసగా చెప్పులు పెట్టేసి వాళ్ళు ఎండనక వాననక వెయిట్ చేయడం కానీ కాళ్ళ మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం కదా మధు. యూరియా కోసం అధికారుల కాళ్ళ మీద పడుతున్నటువంటి పరిస్థితి కదా. బట్ గవర్నమెంట్ దీని గురించి అసలు ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏదైనా ప్రయత్నం చేస్తుందా రైతుల సమస్యను తీర్చడానికి? కేంద్రం ఏదైనా ఈ విషయంలో మద్దతు ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణ ప్రభుత్వానికి? ఎగ్జాక్ట్లీ కేంద్రం నుంచి ఆల్రెడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కేంద్రం నుంచి ఎంత మేర రాష్ట్రానికి యూరియా కేటాయించాలన్నా యూరియా కేటాయింపులు జరిగిపోయాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూరియా నిల్వలు ఎటుపోయాయో అర్థం అవ్వట్లేదు. బ్లాక్ మార్కెట్కు తరిందా లేదంటే ఇంకా కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనేటువంటిది ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇంకా కావాలంటే కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందంటూ బీజేపీ చెప్తా ఉంటే, ఇటు బీఆర్ఎస్ ఏమో అంటే సగం సంబంధించినటువంటి యూరియా బ్లాక్ మార్కెట్కు తరలింది. కాంగ్రెస్ రాగానే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే యూరియా కొరత ఎప్పుడూ రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే యూరియా కొరత వచ్చింది. ఇది ప్రధానమైనటువంటి కారణం. రైతులను, ప్రజలను, రాష్ట్ర